పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. భారతదేశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పటికీ చర్చ జరుగుతా ఉంటది. రాజకీయ కారణాలు, రాజకీయ విమర్శలు చేసేటోళ్ళని చేసుకోనీలే గానీ, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇద్దరి మధ్య సైద్ధాంతికమైనటువంటి వైరుధ్యం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ తరం లీడర్లు కాదుగా, చాలామంది లీడర్‌లాగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఉన్నోళ్ళు కాదు. సో, వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ జీవిత కాలాలు దేశ స్వతంత్ర పోరాటంలో, జైళ్ళల్లో లేపోతే కేసులలో తిరగటం వాళ్ళ జీవితాలు గడిచిపోయినాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చేదాకా. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వల్లభాయ్ పటేల్ యొక్క సారథ్యం 560 సంస్థానాలకు పైగా ఉన్నటువంటి భారతదేశాన్ని యునైటెడ్ చేశాడు. జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ యూనియన్‌లు గూడా ఈ సంస్థానాలను గూడా భారతదేశంలో విలీనం చేయడానికి పోరాటం చేశాడు. దీనికి ప్రధానమంత్రి పర్మిషన్స్ లేకుండా, ప్రధానమంత్రిది లేకుండా ఈ ఏం జరిగిద్దని నేను భావించట్ల. సో, కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని భావిస్తా ఉన్నాను. సో, ఈ ప్రధానంగా నెహ్రూకి, వల్లభాయ్ పటేల్‌కి చాలా గొడవలున్నాయి. సో, కొట్టుకుంటారు, చంపుకుంటారని ఒక పుకార్లయితే ఉన్నాయి. అదైతే నిజం కాదని నేను భావిస్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మహానుభావుడే. తొలితరం నాయకులు గౌరవించే వాళ్ళలో నేను గూడా, వాళ్ళిద్దరు గూడా ఒకళ్ళు నా దృష్టిలో. సో, వాళ్ళని ఈ సందర్భంగా మన మన స్మరించుకోవటం మన ఛానల్ ద్వారా నేను నా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను వాళ్ళిద్దరిని స్మరించుకుంటూ. సో, పెద్దలారా, మిత్రులారా, వల్లభాయ్ పటేల్ పెట్టుబడిదారీ విధానాలను నమ్ముతాడు. జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ విధానాలను నమ్ముతాడు. ఈ వాళ్ళిద్దరి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఇంకా అంతకుమించి ఏమి ఉండవు. వ్యక్తిగత, ఇతర ఆస్తి పంచాయతీలు, గొడవలు, వారసత్వాలు ఇంకేమి లేవు. సో, ఇద్దరిది చరిత్రలో దొరుకుతాయి మీకు. ఇండియన్ హిస్టరీ బుక్స్ చదవండి. ఆర్ట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా సైన్స్, ఇంజినీరింగ్ వాళ్ళు కూడా చదువుకోవచ్చు. పెద్ద ఇంతలానే ఉండే పుస్తకం, ఇంతలా ఉండదు పుస్తకం. ఇంతలా పుస్తకం చదివితే మీరు కొన్ని రోజులు చదివేయచ్చు. ఎంత చదువుకున్నా మ్యాక్సిమం 4 రోజులు కూడా పడతాం. 15 రోజులు మీరు టైం ఉండి చదివితే వారం 10 రోజులు చదివేయచ్చు. ఇండియన్ హిస్టరీ బుక్స్ మీరు కూడా చదవండి. నేను చెప్పిందల్లా మీరు నమ్మాల్సిన పని కూడా లేదు. సో, అందుకోసం నేనేమంటున్నానంటే, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మధ్య వల్లభాయ్ పటేల్ అనేవాడు ఖచ్చితంగా క్యాపిటలిస్ట్ విధానాలను సమర్థిస్తూ మాట్లాడేవాడు. వల్లభాయ్ పటేల్ సోషలిస్ట్ విధానాల్ని సమర్థిస్తూ మాట్లాడేవాడు. అంటే వల్లభాయ్ పటేల్ పెట్టుబడిదారీ విధానం, జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ విధానం. దీని మీద సైద్ధాంతికమైనటువంటి చర్చ జరిగేది. ఆ రోజుల్లో దానికి సంబంధించినటువంటి వాతావరణం, క్లైమేట్ కూడా ఆ సంస్థల్లో, వ్యవస్థల్లో, పార్టీలో ఉండేది. ఇవాళ అసలు ఒక నిర్ణయం చేసి కార్యకర్తలకు వదిలేస్తారు. కార్యకర్తల మనోభిప్రాయాలు లేనే లేవు. జల్లి. మళ్ళీ ఓట్లు అసలు అది డిక్టేటర్‌షిప్ అవుతాది. సో, ఆ రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు మీరు ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 వాటికి సంబంధించినటువంటి బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. మంచి సమాచారం వస్తది. అటు ఎన్‌డీఏ కూటమి వాళ్ళు, ఇటు ఇండియా కూటమి వాళ్ళు రాసిన బుక్స్ కొంచెం వారు వన్ సైడ్ లాగా రాస్తారు. ఒక పక్కే, ఒక పక్కే. సో, ఈ బుక్స్‌లో మీకు న్యూట్రల్‌గా వెళ్ళే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తది. పాయింట్ ఎక్కువైనా కూడా రాస్తారు ఆ బుక్స్‌లో. కొంచెం ఎవరిదైనా పొరపాటు ఉంటే పొరపాటైనా రాస్తారు. మంచి ఉంటే మంచైనా రాస్తారు. అందుకోసం గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి బుక్స్ దొరుకుతాయి మీకు మార్కెట్‌లో. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ చాలా దొరుకుతాయి. కేవలం రాజకీయ పార్టీలు రాసినవి కాకుండా మీరు ఏదైతే ఉంటదో రాజకీయ పార్టీలు రాసినవి కాకుండా, రాజకీయ పార్టీలు రాసినవి కాకుండా మీ జనరల్ బుక్స్ మామూలుగా మార్కెట్‌లో దొరుకుతాయి. మీకు తెలిసిన మీ టీచర్‌నో, లెక్చరర్‌నో మీకు తెలిసినోడిని అడిగితే నంబర్ 1 బుక్ ఏదో చెప్తారో దాన్ని చదవండి. ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక క్రీస్తు పూర్వం నుంచి తెలుసుకోవాలంటే 2, 3 బుక్స్ అయితే సరిపోద్ది ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఆ బుక్స్ దొరుకుతాయి. స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత, లేకపోతే అసలు బ్రిటిషోళ్ళు రాకముందు బుక్స్ ఉంటాయి. 2, 3 బుక్స్ ఉంటాయి. అవి 4 రోజుల్లో చదివేయచ్చు. ఇండియన్ హిస్టరీ మొత్తం అవగతం అయితాయి. మీరు పొద్దాకల ఎవడు చెప్తే వాడు, ఏది చెప్తే అది విని సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ లాగా తయారు కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ వీడియో చేశాను. సో, వల్లభాయ్ పటేల్ నీకేం తెలుసు, నువ్వు చిన్నోడివి అంటూ గదమాయిస్తూ ఉండేవాడు నెహ్రూని. నీకేం తెలుసు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో, నువ్వు బయట ఉన్నత విద్యలకు వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి ఉంటే నీకు తెలిసేది అంటూ వాడి మధ్య ఆరోగ్యకరమైనటువంటి చర్చ పార్టీలో కానీ, సంస్థల్లో కానీ, వ్యవస్థలో కానీ, క్యాబినెట్లో కానీ చర్చ జరిగేది. ఇది ఆరోగ్యవంతమైన చర్చ. ఈ ఆరోగ్యవంతమైన చర్చ ఉండటం వల్లే తొలితరానికి సంబంధించి, దేశ అభివృద్ధికి సంబంధించి, అంటే 15% కూడా నేను చదివాను. 0.5 ఉన్నది జీడీపీ భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన నాటికి. 15% అక్షరాస్యత లేదు. మ్యాక్సిమం ఎంత కొట్టినా 20% లేదు. 80% నిరక్షరాస్యత, పేదరికం, 0.5 జీడీపీ. వనరులన్నీ దోసుకుపోయారు. సాగునీటి ప్రాజెక్టులు లేవు. కలరా వస్తే అది గత్తర తగిలిందని గ్రామాలు, ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి బయటోళ్ళు కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని వాళ్ళు ఎంత కష్టపడి ఎంత నిర్మించుంటారు ఈ దేశాన్ని. మర్చిపోతే ఎట్లా పూర్వీకుల్ని? ఎట్లా పెద్దాళ్ళని మర్చిపోతే ఎట్లా? సో, అందుకోసం ఈ సందర్భంగా ఇద్దరు మహనీయుల్ని, సందర్భం వస్తే చాలామంది మహనీయుల్ని మాట్లాడుకుంటే వస్తున్నాం సందర్భం ఉచితంగా.
సందర్భాన్ని బట్టి ఇవాళ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇద్దరు మహానుభావుల్ని తలుచుకోవటం, స్మరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, అలాంటి మహనీయులు ఈ దేశానికి అన్నం పెట్టారు, ఈ దేశాన్ని నడిపించారు, ఈ దేశానికి భవిష్యత్ తరాలకి దశ దిశ మార్గనిర్దేశం చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.